సార్ మీకంటే ఇంకా నథింగ్ ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే దాన్ని మనం ఏమంటారంటే పబ్లిక్ భయపడిస్తారు సార్. అది ఒక పెద్ద కథ. లాస్ట్ లాభాలనే ఉంటాయి. ఇక్కడ మనం దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు సార్ ఇక్కడ మనం పీవీసీ మీట ఉంది. ఇప్పుడు పీవీసీ మీట నేను ఇంతమంది రోజు మాట్లాడతా, ఎంతమంది లాస్ అయిన వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే లాస్ అయిన వాళ్ళు సార్ వాళ్ళతో వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టుకొని లైవ్ లో లేకపోవడం లాస్ అంటారు. ఏమంటారు సార్? అవునా కదా సార్? రైట్ సార్, అంతే కదా. సో ఎక్కడ కూడా అంటే ఎక్కడైనా కూడా లాభం ఉంటది. బట్ దానికంటే ముందు మనకు కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఏదైనా చేయాలనుకుంటే మనము నాలెడ్జ్ కావాలా, అక్కడ నాలెడ్జ్ తీసుకుందాం. అందుకే ఇది మనం చేస్తాం తప్ప సార్ మీరే కాదు, ఇంకా ఎవరికైనా కూడా మీరు నేర్చుకోవచ్చు. అట్లా దానికి ఏమి మీరు అనుకోవద్దు సార్. అట్లా నా అలాంటికి ఎట్లా మరి నేను నాకు తెలియదు, నేను ఎట్లా అనేది ఎప్పుడు అనుకోవద్దు. బట్ ఆకలి అనేది అందరికీ ఉంటది. బట్ ఏంటంటే ఏ విధంగా మనము చేసుకోవాలనేది అది సింపుల్ సార్. అట్లా ఏం లేదు, తెలిసి ఉండదు. ఓకేనా సార్? సరే, ఓకే సార్. సో అందుకే మేము సార్ మేము ఏంటంటే ఎందుకు నేను ఇప్పుడు ఇంకొకటి మేము ఇక్కడ దగ్గర నేను ఇక్కడ ఎన్నోసార్లు చెప్పుంటాను మీకు, ఈ చేశాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పేసి చేస్తే ఏమైంది అక్కడ ఆ వేరే సిస్టంలో ఏమైంది అంటే సార్ నా మనీ పాయే. అయ్యో నేను ఒకరిద్దరికి చెప్తే వాళ్ళు రాజస్థాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు వచ్చింది. వస్తే ఏమైంది సార్? సిస్టమ్ బంద్ అయిపోయాయి. నేను వాళ్ళని ఏం చేయలేదు, కానీ సిస్టమ్ బంద్ అయిపోయాయి. సో ఏమైంది సార్ అక్కడ? రాజస్థాన్ కదా అని చెప్పేసి వాళ్ళు ఎదుటిపడి ఏమనకపోవచ్చు, ఎందుకంటే సార్ అలా చేయరు, మేబీ సిస్టమ్ అయిందని ఏం చేస్తారు. కానీ వాళ్ళకు మనీ అనేది పోయింది కదా సార్. అంటే మనీ అనేది వాళ్ళ మనీ కూడా పోయింది కదా సార్. అంటే సిస్టమ్ బంద్ అయిపోయింది. సిస్టమ్ బంద్ అయితే ఏమైనట్టు? వాళ్ళ మనీ పోయినట్టేనే. సో మరి అలాంటప్పుడు వాళ్ళు అట్లా 4-5 సిస్టాలు చేశాను. నేను కూడా ఒక 90,000 రూపాయలు కూడా పెట్టాను, అది పాయే. సో ఇవన్నీ వీటి మీకెళ్ళి నాకు ఏం అర్థమైంది అంటే ఇప్పుడు ఇలాంటి సిస్టాలు మనం చేసినా మనవి పోతున్నాయి. వేరే వాళ్ళని తీసుకొస్తేనేమో మన ఫేస్ వాళ్ళు ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఏమనుకున్నా కూడా మాకే మనసులో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనీ పెట్టారు. ఈవెన్ మన మీద ఉన్న వాల్యూతో వాళ్ళు సపరేట్ ఏమన్నట్లేదు. కానీ సార్ 5,000 కావచ్చు, 2,000 కావచ్చు, ఏదైనా మనీ కాదు సార్. సో ఈ విధంగా మాకు బాధ కలిగింది. నాకు అంటే ఈవెన్ మాకు అని నాకు అయితే చాలా బాధ కలిగింది. బట్ ఇక్కడ ఈ ట్రేడింగ్ అనేది ఏంటంటే సార్ మనం ఒకరిని తీసుకురావచ్చు, మన ఇష్టం అది. బట్ ఫేస్ వాల్యూ ఖరాబ్ కాదు కదా. ఎందుకంటే నేర్చుకోవాలా. నేను గిట్ల చెప్తే గిట్ల ఏ కాదు, ఇది నేర్చుకోవాల్సి వస్తుంది. తన సొంత నాలెడ్జ్ అనమాట. సార్ మరి ఎట్లా చెప్తారు అంటే ఒకరు చెప్తానండి, పూర్తిగా చెప్తానండి, అది చెప్తాను. ₹1 పోయినా అందులో మనమే బాధ్యులము, మనదే ఉంటది. ₹1 వచ్చినా మనకే వస్తుంది. దాంట్లో మిడిల్ వ్యక్తి ఉండడు. అంటే అర్థం ఏంటంటే అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఏ విధంగా మనం టైం ఇచ్చాము, ఎంత నిజంగా మనం ఇక్కడ లెక్క కాదు సార్. ఇక్కడ పీవీసీ మీటలో ఉంది ఏముంది సార్? ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, మీరు ఎవరిని ఏమనడం కాదు. ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, అట్లా కుదరదు. అక్కడ ఏంటంటే టైం ఈజ్ టైం. ఒక్క సెకండ్ అంటే చూడండి సార్, మనం 9 గంటల 40 నిమిషాలు మీటింగ్ కాల్ చేసుకుంటాం. బట్ ఏదో ఈ మధ్యన మనకు సరిగ్గా అప్డేట్లు లేక ఒకసారి ½ అన్ అవర్ కూడా సైలెన్స్ గా ఉంటుందా లేదా సార్? ఉంటుంది. అవును. ఎందుకంటే ½ అన్ అవర్ గా సార్ ఒక్కోసారి 40 మినిట్ 55 మినిట్ కూడా ఉంటుంది అట్లా. సో అక్కడ అట్లా కాదు. అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని మనం చూడాల్సి వస్తుంది అనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఒక్క మాట కూడా నేను మిస్ అవ్వకూడదు. అట్లా ఉంటుంది అనమాట. అంటే ఎట్లా నేర్పిస్తారు అనేది మీకు నేను అప్పుడప్పుడు చూపించట్లేదు సార్. నేను ఇది క్యాండిల్ అంటారు, దీన్ని క్యాండిల్ అంటారు, ఇది కిందికి పోతే దీన్ని అంటారు, పేరు అంటారు, ఇది మీదకి పోతే అని, ఇలాంటివే ఉంటాయి అక్కడ కూడా. అవే బేసిక్ నేను చెప్తాను చూడండి, అవే. కాకపోతే అవిటిని నేను చెప్పినంత ఈజీ కాదు. నేను చెప్పిన కదా, అది అలా విని చేసేద్దామంటే అవుతుంది అంటే కాదు. అవే మెయిన్ విషయాలు అయినా కూడా వీటితో మనము సక్సెస్ అవుతాము అంటే కావు. దానికి గురువు అవసరం సార్ ఖచ్చితంగా. దానికి ఏంటంటే అలాంటి వాటికి గురువు అనే వాళ్ళు మనకు అవసరం. ఆ ఏ గురువును మనం ఎంచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో అది ఇక అక్కడ ఇంతసేపు ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు, అందుకని చెప్పి మీరు ఒక మాట అడిగారని చెప్పాను. ఓకే, మళ్ళీ సమయం వచ్చినప్పుడు దాన్ని నేను ఇక్కడ చూపిస్తూ మాట్లాడతాను. ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు చూపిస్తూ మాట్లాడతాను. ఓకే సరే సార్. ఓ
బడి నుంచి వెళ్ళి నారుమడికి పొలంలో నోట్లు వేసిన విద్యార్థులు. గణాధర్ నామోలు సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను చూడలేదు సార్. వెల్కమ్ సార్. నామోలు సార్, వెల్కమ్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను చూడలేదు, ఇప్పుడు చూసాను సార్. వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. సరే సార్, గ్రూప్ లో పోస్ట్ ఒకటి పెట్టాను మన దీనిలో పీవీసీ మెటా దానిలో చూడండి సార్. మీరు పెడతారు చూసావా కోవైట్ లో వాట్సాప్ లో ఇప్పుడే వచ్చి న్యూస్ వచ్చింది సార్, చూడండి ఒకసారి. బిట్ కాయిన్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పి వేసాడు సార్. న్యూస్ వచ్చింది, ఒకసారి చూడండి సార్. పెట్టాను గ్రూప్ లో కూడా పెట్టాను, మీరు కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, మనం గ్రూప్ లో చూడండి, మనం డైరెక్ట్ చూద్దాం, ఫైనాన్స్ లో వెళ్ళి చూద్దాం. ఒకసారి చూడండి, స్క్రీన్ అవుతుందా? అవుతుంది. కాదు సార్, అది న్యూస్ లాగా వచ్చింది కదా, ఒకసారి టెలికాస్ట్ చేస్తారని చెప్పి అందరూ చూస్తారని చెప్పి చేశాను. అయితే నేను ఇప్పుడు దీంట్లో ఉన్నాను సార్. ఎస్, 1,19,000 అని మొన్న కూడా 1,23,000 టచ్ అయింది సార్. $1,20,000 $23,000 టచ్ అయింది సార్, నిజమే. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ 1,18,633 ఉంది. న్యూస్ కూడా చూద్దాం, ఎందుకంటే నేను ఇది మన సార్ ఆపిల్ ఫోన్ లో ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర వేరే ఫోన్ లేదు. ఈ ఆపిల్ ఫోన్ లో ఫోన్ చేస్తే ఏమవుతుందంటే సార్, ప్లే చేస్తే మాట రాదు. ఓకే సార్. సో అందుకని నేను ఇక్కడ ప్లే చేయను. అందుకని చూడండి సార్, తర్వాత గ్రూప్ లో పెట్టండి. ఓకే, షూర్. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నేను కొంచెం జర్నీలోకి వెళ్ళడం జరుగుతుంది. బయటకు వెళ్తూనే నేను దాన్ని చూస్తాను. చూసిన తర్వాత మళ్ళీ దాని గురించి నేను ఇక్కడ 2009 నుంచి ఇచ్చారు సార్ లిస్టు. అవును సార్. న్యూస్ లో చెప్పారు 2009 నుంచి. అవును సార్. ఓకే సార్. ఎస్ సార్. షూర్ సార్. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మన పీవీసీ మెటా సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. కనెక్ట్ వాలెట్లో వేరే బిఎన్బిలు ట్రాన్స్ఫర్ చేస్తే కావట్లేదు సార్. ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉందా? సార్ చంద్రశేఖర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అజయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కనెక్ట్ వాలెట్ నుండి బిఎన్బిఎల్కి ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తే కావట్లేదు సార్ నా దాంట్లో. బిఎన్బిల్ ట్రాన్స్ఫర్ చేసి అవ్వట్లేదు, ఎందుకు అవ్వదు సార్? చూడండి ఒక్క నిమిషం.
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ కోవైట్ మీటింగ్, గుడ్ మార్నింగ్ అందరికి, వెల్కమ్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే సార్, ఓకే. ఓకే. స్ట్రక్ అయింది సార్ స్క్రీన్, మళ్ళీ కనిపించలే మళ్ళీ. సార్ అజయ్ సార్ స్క్రీన్ స్ట్రక్ అయింది సార్. సార్ లెఫ్ట్ అయ్యారా? వెల్కమ్ సార్ అజయ్ సార్. సార్ అది అదే కట్ అవుతుంది సార్. స్క్రీన్ షేర్ మధ్యలో. టెలిగ్రామ్ అప్పుడప్పుడు అది ఇష్యూ ఉంది సార్, అది చాలా మందికి ఉంది. అయితే నెక్స్ట్ అనేది డార్క్ లో వస్తలేదు సార్, డార్క్ బ్లూ లో వస్తలేదు, లైట్ బ్లూ లో వస్తుంది ఆప్షన్. ఓకే. అవును, ఎందుకు అట్లా అవుతుందో అర్థం అవుతలేదు. మీరు వెళ్ళండి సార్, మీరు నేను చెప్తాను, మీరు అట్లా చేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఎక్కడ మీరు దేంట్లో చేస్తున్నారు? ట్రస్ట్ వాలెట్లోనే. ఓకే. అదే సార్, బిఎన్బి ఓకే చేసి సెండ్ అవును. మీద కాంటాక్ట్స్ తీసుకొని నేను చేస్తే కింద నెక్స్ట్ అనేది డార్క్ వస్తలేదు, లైట్ గా నెక్స్ట్ అనేది డార్క్ అంటే కొంచెంసేపు ఆగండి సార్, అది ఎనేబుల్ అవ్వలేదు మీకు. ఎనేబుల్ అవ్వలేదు. ఎవరికైనా అట్లే వస్తుందా? ఒకసారి నేను చెక్ చేస్తాను. చూడండి ఒకసారి. నేను ట్రస్ట్ వాలెట్ చేయట్లేదు. సారీ, సేఫ్ కాల్ లేదా సార్ మీకు? సేఫ్ కాల్ వేరే మొబైల్ ఉంది, ఈ మొబైల్లో లేదు. అవుతుంది సార్, నాకు అవుతున్నాయా? అవుతుంది. ఒకసారి మొబైల్ రీస్టార్ట్ చేయండి, రీస్టార్ట్ చేసి రండి. ఓకే. వీరాంజనేయులు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది, మాట్లాడి చాలా కాలం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. బాగున్నారు సార్? ఫైన్ సార్. టీవీ సిమెంట్ ఎట్టున్నా కూడా మీరు రండి సార్, మీరు రండి, మీ మాట వింటే, మీ గొంతు వింటే చాలు, చాలా హ్యాపీగా మాట్లాడుతుంటారు మీరు. ఇన్స్ట్రుమెంట్ అంటే మనం బ్లడ్ అయినా ఇది చేసుకోండి, కాకుండా కొన్ని సహజంగా కుటుంబం ఉన్న తర్వాత
ఉమ్. సో అప్డేట్ దగ్గరలో ఉన్నాం మనం. ఈ జూలై చంద్రశేఖర్ సార్, సార్ చంద్రశేఖర్ సార్. సార్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. మడిశెట్టి ఆనంద్ సార్ నమస్తే. సార్ వీరాంజనేయులు సార్ నమస్తే. సార్ ఏదో వర్క్ లో ఉన్నాడు, మీటింగ్ లో పెట్టుకున్నారు. సార్ ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది రాక. నేను కొంచెం బిజీ షెడ్యూల్ సార్ నాది. ఇప్పుడు ఒక 15 days గా బిజినెస్ పెరిగింది, దాంతో వర్క్స్ ఎక్కువ అయిపోయినాయి. సార్ మీరు ఆ వారం అవుతుంది సార్ మీరు రాక. ఆ వారం 10 days అవుతుంది. అంటే మధ్య మధ్యలో వచ్చి వెళ్తుంటాను, వేరే మొబైల్లో కూడా ఉంటాను. సార్ నేను ఉంటాను, వేరే మొబైల్లో కూడా ఉంటాను. ఇప్పుడు మన కోట వెంకటేష్ సార్ మీరు కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చారు. అది మన రాయ సారే కొంచెం మధ్యలో వస్తాను. సార్ ఒకసారి రాండి సార్, రోజు రాండి సార్. మీరు ఉంటేనే కొంచెం మీటింగ్ కు మనకు సంతోషంగా ఉంటుంది సార్. నేను ఉంటాను సార్. ఓకే, నేను మాట్లాడట్లేదు అంతే సార్. రాజేష్ సార్ ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన హ్యాండిల్ చేసుకుంటే ఇంక మనం, ఆయన ఉంటే ఇంక మనకు భయం లేదు కదా. సరే ఓకే సార్. ఆయన మాట్లాడి క్లోజ్ చేస్తారు. సరే సార్ ఓకే సార్. ఓకే ఓకే. సో క్రిప్టో న్యూస్, బిట్ కాయిన్ $150,000 వరకు వెళ్తుందని వదంతులు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హై వచ్చి $123,000 చిల్లర. $150,000 అయితే వెళ్తుంది అంటున్నారు. అంటే ఎందుకంటే నేను మొన్న చెప్పాను కదా, ఆల్ట్ కాయిన్ సీజన్ స్టార్ట్ అవుతుందని. కొన్ని కాయిన్ పేరు కూడా చెప్పాను. ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇది స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో ఉన్న ఈ మంత్ లాస్ట్ లో ఉన్న స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పాట్ చేసేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్ట్ కాయిన్ సీజన్ నాకు తెలిసి November-December వరకు ఉంటుంది బుల్ రన్ అనేది. బిట్ కాయిన్ 150 నుంచి $150,000 వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి ఇంకా అక్కడనే ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది, కిందికి మీదికి అవుతా ఉంటుంది. ఆల్ట్ కాయిన్ సీజన్ వెళ్తుంది, ఆల్ట్ కాయిన్స్ వచ్చి పెరుగుతాయి. కొంతమంది ఆల్రెడీ కొనున్నారు మన టీంలో కూడా చాలా మంది. వాళ్ళు డిసెంబర్ వరకు ఆగండి సార్, తగ్గుతుంది పెరుగుతుంది కానీ ఓవరాల్ గా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎథీరియం 2.5 నుంచి $3,000 వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతానే ఫస్ట్ రన్ అయ్యేది ఎథీరియమే, ఫస్ట్ బుల్ రన్ స్టార్ట్ అయ్యేది ఎథీరియమే. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆల్రెడీ వేరే కాయిన్స్ లో పెట్టిన వాళ్ళు, అది మంచి స్టాటిస్టిక్స్ ఉన్న కాయిన్స్, పెట్టిన స్ట్రక్చర్ ఉన్న కాయిన్స్ లో పెడితే మాత్రం బుల్ రన్ లో అవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఇంకా పీవీసీ మెటాకి బుల్ రన్ కి సంబంధం లేదు. యాక్చువల్ గా పీవీసీ మెటాకి ఇప్పుడు జరిగిపోయేటువంటి బుల్ రన్ కి సంబంధం లేదు. ఎందుకంటే పీవీసీ మెటా ఇంకా లిస్ట్ కాల, బైనాన్స్ లో కానీ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో ఇంకా లిస్ట్ కాలేదు. కాబట్టి ఓన్లీ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయినటువంటి బ్యాంక్ యాక్సెప్ట్ లో మాత్రమే ఉంది పర్ఫార్మెన్స్. చాలా మంది అంటుంటారు బిట్ కాయిన్ వెళ్తుంది, అన్ని కాయిన్లు వెళ్తున్నాయి, పీవీసీ మెటా వెళ్ళట్లేదని. పీవీసీ మెటా ఇప్పుడు వెళ్ళదు, ఎందుకంటే అది టోకన్ లోనే ఉంది, ఇంకా కాయిన్ గా మారాలి. కాయిన్ గా మారి ఎక్స్చేంజ్ లోకి వచ్చినప్పుడు బుల్ రన్ కూడా దానికి సంబంధం ఉంటుంది. ఇప్పుడైతే మనం పీవీసీ మెటాని ఎక్సెప్ట్ చేయకూడదు. కాకపోతే చేంజ్ అయితే ఉంటది, కన్ఫర్మ్ గా చేంజ్ అయితే ఉంటది. బుల్ రన్ యొక్క తాలూకు ఎఫెక్ట్ అనేది పీవీసీ మెటా పైన కూడా ఉంటది, పెరుగుతుంది. అది కూడా మన సిస్టమ్ తీసుకునేటువంటి నిర్ణయాల పైన, ఇచ్చేటువంటి అప్డేట్ల పైన, కమ్యూనిటీ ఎంతవరకు యాక్టివ్ గా ఉంటారనేది, యాక్టివిటీ ఎంతవరకు చేస్తారనే దానిపైన పీవీసీ మెటా పెరుగుదలనే ఉంటుంది. చంద్రశేఖర్ సార్, సార్ మనకు ఈ 20వ తారీఖు నాడు ఏమన్నా అప్డేట్ వస్తుందా సార్? మరి రావాలి సార్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఒకటే గుర్తు మనకి బ్లైండ్ గా ఏంటంటే
ఖచ్చితంగా రావాలా, ఎందుకంటే ఫోర్త్ యానివర్సరీకి వెళ్తున్నాం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇవ్వాలా. అదే సార్ అందరూ ఎదురు చూస్తాను. సైలెంట్ గా ఉండేదానికైతే ఛాన్సే లేదు. సిస్టమ్ సైలెంట్ గా అయితే ఉండదు. విషెస్ చెప్తాది ఖచ్చితంగా. విషెస్ చెప్పి అప్డేట్ కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అప్పుడే తీసుకొని వస్తుందా, లేకపోతే ఒక వారం 10 రోజుల్లో అప్డేట్ ఇస్తుందా? అప్డేట్ గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా మనకు వస్తుంది. సరే 28వ తారీఖు వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చినా మంచిది, కానీ ఏదైనా అప్డేట్ మనకాడ స్టోరింగ్ రావాలి కదా సార్, మనకి ఏదైనా ఒకటి చెప్పాలి కదా సార్. స్క్రోలింగ్ ఖచ్చితంగా వస్తుంది సార్. విషెస్ చెప్తాడు, కంగ్రాచులేషన్స్ ఏదో ఒకటి చెప్తాడు. చెప్పిన తర్వాత సిస్టమ్ గురించి, అప్డేట్ గురించి, లేకుంటే అప్డేట్ ఇచ్చేస్తాడా, లేకుంటే అప్డేట్ నేను పలానా రోజు ఇస్తానని చెప్తాడా, ఖచ్చితంగా ఏదో ఒక కంక్లూజన్ అయితే ఇస్తాడు ఖచ్చితంగా. సార్ రేపటి 10 రోజులే సార్ మనకు 10 days ఉంది, గట్టిగా 10 days ఉంది. అదే సార్, ఇక ఈ వారం రోజులలో ఏదో ఒకటి మనకు అందరికి సంతోషమైన వార్త ఏదో ఒకటి చెప్పాలి సార్, ఎందుకంటే అందరం ఎదురు చూస్తాను సార్. ఓకే సార్, అందరికి ధన్యవాదాలు సార్. పీవీసీ మెట ఇంకా స్టిల్ టోకెన్ కదా సార్. ఇప్పుడు చాలా టోకన్స్ ఉన్నాయి. పీవీసీ మెట ఒకటే కాదు, టోకెన్ దశలోనే ఉండి పర్ఫార్మెన్స్ ఇంకా చేస్తున్నటువంటి కాయిన్స్ కూడా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని కాయిన్స్ చెప్తాను. అవి కూడా ఇంకా ఓన్ బ్లాక్ చైన్ రాలేదు. వాటికి పీవీసీ మెట ఏ స్టేజ్ లో ఎలాంటి స్థితిలో ఉందో అలాంటి స్థితిలోనే ఉన్నాయి. అవి టోకన్స్ లోనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైన్ చూసారా? కాయిన్ పేరు విన్నారా? చైన్ అనేది కూడా, అది కూడా టోకన్, కాయిన్ కాదు, టోకన్. కొన్ని నిమిషం స్పెట్స్ తెచ్చుకుంటా. హలో సార్, వాయిస్ వస్తుంది సార్? సార్ వాయిస్ వస్తుందా నాది? హలో ఆనంద్ సార్, వాయిస్ వస్తుందా? సార్ నమస్తే. నమస్తే సార్. వస్తుంది సార్. ఓకే. అదే ఇందాక చెప్పాను కదా, టోకన్స్ లోనే ఉన్నాయి చాలా టోకన్స్ ఉన్నాయి. ఇప్పుడు పీవీసీ మెట ఎలా ఉందో అలాగనే చైన్ లిన్ అనే ఒకటి ఉంది. యూనిస్వాప్ పేరున్నారా? యూనిస్వాప్ కూడా టోకనే. ఇంకా ఏ టోకన్ విన్నారా? ఏవ్ గాని, కరువు గాని, తర్వాత క్వాంట్ అనేసి ఒకటి టోకన్, ఎక్స్టీసీ అనేది కూడా టోకనే, ఫన్ అనేది కూడా టోకనే, స్విచ్ కాయిన్ కూడా పేరు ఉంటారు. స్విచ్ కాయిన్ అనేది పేరు కాయిన్ అని ఉంది కానీ అది టోకనే అది. సో ఇలాంటి టోకన్స్ ఉన్నాయి. ఇంకా పీవీసీ మెట ఎలాగుందో అలాగే క్రిప్టోనే టోకన్ అంటే క్రిప్టోనే. అవి కూడా ఇంకా ఓన్ బ్లాక్ చైన్ రాలేదు, కాయిన్ గా మారలేదు ఇంకా. సో పీవీసీ మెటా అని మనము ఇదేదో ఇంకా కాయిన్ గా మారలేదు అనేది ఇదేదో సపరేట్ గా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఉన్నాయి టోకన్స్. నేను చెప్పిన ఒక 5-6 టోకన్స్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో పీవీసీ మెటా కూడా టోకన్ కాయిన్ గా మారాలంటే బ్లాక్ చైన్ రావాలి ఓన్ గా, రెంటెడ్ పైన నడిచేది కాదు. రెంటెడ్ పైన ఇవన్నీ కూడా నేను చెప్పిన టోకన్స్ అన్ని కూడా రెంటెడ్ పైన ఉంటాయి. వేరే వాళ్ళ బ్లాక్ చైన్ పైన రన్ చేస్తూ ఉంటారు క్రిప్టోగా, టోకన్ దశలోనే. ఇప్పుడు మన పీవీసీ మెటా బిఎన్బి బ్లాక్ చైన్ పైన ఎట్లా నడుస్తుందో అట్లా. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. పీవీసీ మెటా మెయిన్ థీమ్ వచ్చి, వాళ్ళ మోటో వచ్చి, వాళ్ళ టార్గెట్ అనండి, ఇంకా మోటో అనండి, లేకపోతే ఇంకేదైనా ఫ్యూచర్ ప్లాన్ అనండి, మెయిన్ గా మెటావర్స్. ఆ మెటావర్స్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది, నా ఫీలింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు మెటావర్స్ ఇంకా లాంచ్ అవ్వలేదు. మెటావర్స్ పీవీసీ మెటా లాంచ్ చేయలేదు కదా.
పీవీసీ మెటా మెటావర్స్ లాంచ్ అయితే మెటావర్స్ ని వాడుకుంటది పీవీసీ మెటా. ఇంకా మెటావర్స్ ఇంకా రెడీ అవుతా ఉంది. ఇంకా ఫేస్బుక్ వాళ్ళు తర్వాత ఇంకా ఎవరైతే చేస్తున్నారో మెటావర్స్ ని బిల్డప్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ ని లాంచ్ అయిన తర్వాత పీవీసీ మెటాని మెటావర్స్ వాడుకుంటది. మెటావర్స్ ని పీవీసీ మెటా వాడుకుంటది. సో ఎలాగ వాడుకుంటాడు, యూజ్ కేసు ఎట్లా తీసుకొస్తాడు, ఆ కాంపోనెంట్స్ బై చేపిస్తాడా లేకపోతే గేమ్స్ లో తీసుకొస్తాడు. మెటావర్స్ లో మెయిన్ గేమ్స్ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంటది. ఆ గేమ్స్ గురించి పీవీసీ మెటా వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ఉంది. కొంతమంది అనుకుంటుంటారు ఇవన్నీ బాగుంది సార్, ఓకే, అసలు విషయం చెప్పండి అనుకుంటారు కొంతమంది. అసలు విషయం ఎవరు చెప్పలేము సార్. ఎప్పుడు రేట్ పెరుగుతుంది, ఎప్పుడు పీవీసీ మీటా $1 అవుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. సిస్టమ్ తీసుకురావాలి. ఇంతకుముందు చెప్పాను నేను ఒకసారి, మంచి పర్ఫార్మెన్స్ అవ్వాలంటే, కాయిన్ మంచిగా డెవలప్ అవ్వాలంటే ఏమేమి ఫీచర్స్ ఉండాలి, ఏమేమి లక్షణాలు ఉండాలని చెప్పాను నేను. కమ్యూనిటీ చొరవ ఎంత ఉండాలి, సిస్టమ్ చొరవ ఎంత ఉండాలి. కమ్యూనిటీ ఉండేది కాదు, 10 లక్షల కమ్యూనిటీ ఉన్నా కూడా వేస్ట్. నంబర్ కాదు ముఖ్యం, కమ్యూనిటీ ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది యాక్టివిటీస్ చేస్తున్నారు అనే దానిపైన ఆ టోకెన్ అనేది, ఆ కాయిన్ అనేది మార్కెట్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే విషయం. ఎవరైనా షేరింగ్ ఉందా సార్? షేరింగ్ ఉంటే షేర్ చేసుకోండి, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సార్ నమస్తే సార్. హలో సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నాకు డౌట్ ఉండి మాట్లాడుతున్నా సార్. నాకు నా వ్యాలెట్స్ అన్ని కూడాను 100 లోపు ఫార్మింగ్ చేసినవన్నీ ఈ రోజుతో 200 కంప్లీట్ అని చూపిస్తుంది సార్. ఆ ప్రాబ్లం నాకైనా అది వేరే వాళ్ళకి కనుక్కున్నా చేసింది. కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయినట్టే ఉంటుంది కదా సార్. మళ్ళీ 200% చూపిస్తుంది అక్కడ కింద మనకి. 200 దానికి తర్వాత దాని ముందు చేసిన 100 అయితే 200 కంప్లీట్ కాలేదు. 100 బిలో 50, 75, 70, 55 అలా చేసిన మొత్తం కూడా నా 200 చూపించేస్తున్నాయి. ఈ రోజుతో మొత్తం 0 అయిపోయినాయి. అందుకని వ్యాలెట్స్ నా ఒక్క ప్రాబ్లమ్, లేకపోతే ఏమైనా అప్డేట్, కొత్త అప్డేట్ లో ఏమైనా క్లోజ్ చేసిన అర్థం కాలేదు సార్. నేను అబ్జర్వ్ చేయలేదు సార్. ఎవరైనా అబ్జర్వ్ చేశారు సార్? సార్ ఎవరన్నా ఉంటే మీటింగ్ లో చూస్తారని అడుగుతున్నాను. చూడండి, నేను చూస్తున్నాను ఒకసారి. ఎవరైనా అబ్జర్వ్ చేశారు సార్? సార్ చెప్పిన ఇష్యూ ఏదన్నా? నా టీం మెంబర్స్ కూడా ఒక 10 మెంబర్స్ చెక్ చేశాను. వాళ్ళది కూడా 50, 75 ఉన్నాయి. మొత్తం కూడా 200 కంప్లీట్ అయినట్టు చూపించేస్తుంది. ఉండండి సార్, నేను చూస్తాను. సార్ నాకు అలా ఏం చూపించలేదు సార్. కొన్ని అయిపోయినాయి, 1, 2, 3, 4 అయిపోయింది నాది. మిగతా అవన్నీ అట్లే ఉన్నాయి. సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. అది 50 అంటే 100 లోపు కూడా ఉన్నాయండి లైవ్ లోనే. లేదు సార్, 100 లోపు అయితే వేరే ఉన్నాయి కానీ 200% అయితే అవ్వలేదు నాది ఇంకా. ఓకే సార్, 200 అయితే కంప్లీట్ కనెక్ట్ ఉన్నాయి అయితే. ఉన్నాయి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కాశీ వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్. డేట్లు తీసేయడం మైనస్ అయింది సార్. మనకి ఫార్మింగ్ డేట్లు ఉన్నాయి కదా,
అది మన సిస్టమ్ అనేది తొలగించడం వల్ల ఏమవుతుందంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము. వాస్తవంగా నాది కూడా ముందుగానే 200% కొన్ని అయినాయి సార్. అంటే 2023 సెప్టెంబర్లో చేసిన నాటికి 3 సంవత్సరాలు అవ్వాల్సింది మనకి. 1000 రోజుల్లో అవ్వాలి కదా. అలాంటిది 2023 సెప్టెంబర్లో చేస్తే 24 సెప్టెంబర్ 25 సెప్టెంబర్ 2 సంవత్సరాలు కదా కంప్లీట్ అయింది. ఇంకో 1 ఇప్పుడు ఇయర్ మీరు 200% వచ్చి మీకు ఎట్లా చూపిస్తుంది? ఇప్పుడు డిస్ప్లే ఏమొస్తుంది? అదే 200% కంప్లీట్ అయినట్టు వస్తుంది సార్. అంటే మామూలుగా దానికి కింద రెఫరల్ కూడా ఏం లేదు. మళ్ళీ నేను చేసిందే ఫార్మింగ్ 2023లో చేశాను సార్. సెప్టెంబర్ నెలలో చేశాను. 2024కి 2025కి 2 ఇయర్సే కదా అయ్యేది. మళ్ళీ సెప్టెంబర్ వస్తే అప్పుడే 200% చూపిస్తుంది. అంటే డేట్లు ఎత్తేసింది కదా మనకి. నాకైతే మనకి డేట్లు ఉంటే మనకు కన్ఫర్మ్ అయ్యేది. డేట్లు తీసేయడం వల్ల ఇలా మనకు అర్థం కావట్లేదు. అవును సార్, నేను కూడా చేసి సంవత్సరంన్నర అవుతుందండి. సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 3 నెలలు అవుతుంది. సుమారుగా ఒక 40 వ్యాలెట్స్ కి అట్లాగే చూపిస్తుంది. ముందుగానే 200% ఇచ్చేసినట్టుగా తీసేసింది సార్. చూపిస్తుంది కానీ ఆ రివార్డ్ కూడా యాడ్ అవ్వకుండానే 200% కంప్లీట్ అని చూపిస్తుంది. రివార్డ్ తగ్గిపోయి వస్తుంది. వెంకట్ సార్, తాట్వామ శంకర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ దీనిపైన మీరు ఏమైనా మాట్లాడతారు సార్? నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ దీనిపైన. మన వాళ్ళందరూ వ్యాలెట్ ఒకసారి చెక్ చేసుకోమనండి సార్. వాళ్ళకి ఐడియా ఉంటుంది. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను దాన్ని అయితే అబ్జర్వ్ చేయలేదు సార్. నార్మల్ గా అన్ని 200% కంప్లీట్ అవుతున్నాయి. కానీ అది ఏ డేట్ లో చేసినాం, ఏ డేట్ వరకు కంప్లీట్ అయిందని నేను చూడలేదు. ఓకే సార్. అదే డేట్లు తీసేయడం వల్ల ఎప్పుడు చేసామో ఎప్పటి వరకు అవుతుందో క్లారిటీ అనేది లేకుండా పోయింది. ఓకే సార్. నేను చేసింది సెప్టెంబర్ లో సార్. 2023 సెప్టెంబర్ లో చేశాను సార్. పక్కా నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను మన యూఎస్డిటీలు కొనుక్కున్నప్పుడు వాళ్ళకి నేను ఫోన్ పే చేసి అమౌంట్ కొంత తీసుకున్నాను. ఆ ఫోన్ పేలో నేను చెక్ చేసుకున్నాను సార్ ఏ రోజు నేను వాళ్ళకి అమౌంట్ పంపించాను అది. అది చూస్తే 2023 సెప్టెంబర్లో నేను చేశాను సార్. అది మరి 2023 అంటే 3 ఏళ్ళు అంటే దగ్గర 2026 దాకా రావాలి కదా. అంటే నాకు ఇది కూడా లేదు, అంటే రెఫరల్ కూడా లేదు ఆ అకౌంట్కి. రెఫరల్ వల్ల తొందరగా వచ్చింది అనుకోవడానికి అది కూడా కాదు. అది సింగిల్ అకౌంటే అట్లా వచ్చింది సార్. ఒకసారి మన వాళ్ళందరూ కూడా చెక్ చేసుకోవాలి. వచ్చేది 800 రోజులే కదా. అదే 800 రోజులు కూడా అవ్వలేదు కదా సార్. మరి ఆ లెక్కన 600 రోజులు అయింది. 600 రోజులు కూడా కాలేదు. రేపు సెప్టెంబర్ వస్తే 600 రోజులు అయినట్టు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. యాక్చువల్లీ 200% అవ్వలేదు సార్. అన్ని వ్యాలెట్లలో 50 సార్. 100 బిలో మొత్తం 200% చూపిస్తుంది సార్. అక్కడ అవ్వలేదు సార్. అది అన్ని వ్యాలెట్లలో 100 బిలో ఆటోమేటిక్ 200% చూపిస్తుంది సార్. అది అవ్వలేదు. మళ్ళీ రివార్డ్ కూడా యాడ్ అవ్వలేదు సార్. మళ్ళీ నాకు డైలీ రివార్డు 20 సమ్ చేంజ్ వచ్చేది సార్. ఇవాళ 6 చేంజ్ వచ్చింది సార్. $6 చేంజ్ వచ్చింది. రివార్డ్ కూడా రాలేదా ఈరోజు? రివార్డ్ యాడ్ అవ్వలేదు సార్. డైలీ 20 సమ్ చేంజ్ యాడ్ అవ్వాలి. ఈరోజు $6 సమ్ చేంజ్ యాడ్ అయింది సార్. 100 బిలో మొత్తం 0 అయిపోయింది. 200% చూపిస్తుంది సార్. అక్కడ అన్ని వ్యాలెట్లలో చూపిస్తుంది. రివార్డ్ వచ్చింది సార్. నాకు ఇవాళ వచ్చింది, నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. లేదు సార్. ఇవాళ మాత్రమే అలా జరిగింది సార్. నిన్న నుంచి రెగ్యులర్ వచ్చింది. ఇవాళ మాత్రమే యాడ్ అవ్వలేదు సార్. 100 బిలో మొత్తం 200% కంప్లీటెడ్ అని చూపిస్తుంది సార్. అన్ని వ్యాలెట్లో చూపిస్తుంది సార్ నాకు. మాకు డేట్స్ అక్కడ లేవు కదా సార్. అది కాకుండా కూడా కంప్లీటెడ్ చూపించవు కదా సార్. 100 బిలో వచ్చేసి అన్ని అవ్వవు కదా సార్.
అన్నీ అవును చూపించేస్తున్నాయి అన్ని వ్యాలెట్లలో అన్ని 100 బిలో. సిస్టమ్ ఏమైనా అప్డేట్ ఉందా అది తెలియదు సార్. చూద్దాం చూద్దాం సార్. ఓకే సార్, ఓకే సార్, నాకు తెలిసి మార్నింగ్ మళ్ళీ సెటెడ్ అయిపోతుంది అనుకున్నాను నేను. ఓకే ఓకే. ఏంటి సార్ సాయిరామ్ సార్ విషయాలు? సార్ బాలాజీ సార్ ఎంటర్ చేసినట్టు చూడండి సార్. బాలాజీ సార్, బాలాజీ రఘుపేట్, గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది రివార్డ్ కూడా యాడ్ కాలేదు ఇవాళ, ఈ రోజే తగ్గింది సార్. అది 200% వచ్చింది చూడండి. జీసీసీ గ్రూప్లో పెట్టాను నేను స్క్రీన్ షాట్ తీసి. అయితే అప్పుడు అంటే సార్ ఈ రోజు రివార్డ్ రాలేదా లేకపోతే ఉన్న దాంట్లోకి వెళ్ళి తగ్గిందా? రివార్డ్ తగ్గింది, అది 200% అయిపోయింది చూపిస్తుంది. ఓకే. రివార్డ్ అనేది ఇలా రాలేదు, 1% వస్తుంది మనకు. 2-3 వచ్చేది 1% వస్తుంది. 6-7 వ్యాలెట్లు అయిపోయింది. మీకు ఇప్పుడు 200% అయిన తర్వాత ఇంకా రాదు, మనకి తెలిసే కదా విషయం లేదు. తెలుసు సార్, కానీ కాకపోతే మనం అన్ని కాలేవు కదా సార్. 200% మనకు రాలేదు. అప్పుడు మనం డీబీలతో చేసింది 150% ఇస్తామన్నారు కదా, అవి అనుకుంటున్నా సార్ నేను. మేబీ అది కావచ్చు సార్, అందుకని చెప్పేసి ఇక్కడ మనం డేట్ చూద్దామంటే 200% తర్వాత వచ్చింది, అది తర్వాతది దాన్ని కూడా యాడ్ చేసేరేమో అట్లా. మేబీ అది మరి అది ఏదనేది మీరు చూడండి. వీలైతే కనుక మరి చంద్రశేఖర్ సార్ లైన్ లో ఉంటే కనుక మరి వీడియో అంటే షేర్ చేసి చూస్తాను కూడా చూడండి. ఇక్కడ ఇంకొకసారి కూడా ఎంటర్ చేశారు, నాకు పేరు రావట్లేదు, ఇక్కడ సార్ పేరు గుర్తు రావట్లేదు. మరి అన్ని ఆప్షన్ ఇచ్చాను. ఓకే సార్, రైట్ సార్. ఇంకొకసారి కూడా ఎంటర్ చేశారు. ఎందుకు ఇంకొకసారి అంటున్నా అంటే ఇక్కడ నేను నాకు ఓన్లీ PVV1 అని రాసి ఉంది ఇక్కడ. ఆ సార్ నాకు పరిచయం అయింది 6వ తారీఖు 10వ నెల 2024. ఓకే ఓకే. సార్ కనిపిస్తాను, మీరు అడ్మిట్ చేసుకోండి సార్. ఎవరు మరి ఓకే సార్. ఆ సార్కి సార్. ఓకే ఓకే సార్. మీరు సార్ అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు, లేజర్ బాబు సార్, గ్రంథి శ్రీనివాస్ సార్ కూడా ఇచ్చారు. అవును సార్, మాట్లాడండి సార్ మాట్లాడండి. నేను కొద్దిగా జర్నీలో ఉంటాను. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రాజేష్ గారు నమస్తే సార్. 190 రోజులు అయిపోతే రివార్డు రాదు సార్, వాళ్ళు ఎంతసేపు కొట్టుకున్నాం కానీ 190 రోజులు అయిపోతే వాళ్ళకి రివార్డు రాదు. అది ఒకటే క్లారిటీ చూసుకోమనండి సార్. ఒకటే వాళ్ళు పొద్దుగుకులు ఒకటే అంటుంటారు కదా. అదే 190 రోజులు అయిపోతే వాళ్ళకి రివార్డు రాదు. 190 రోజులు సార్, అది మనకి రావాల్సింది రిఫరల్ రివార్డ్ కాదు సార్, సెల్ఫ్ రిఫరల్ అయినా మీకు ఏదైనా కానీ నీకు ఆల్రెడీ ఉంటే నువ్వు కంటిన్యూలో ఉంటేనే వస్తుంది నీకు. అంటే సార్ 190 రోజులలో మన రిఫరల్ రాదు, మన సెల్ఫ్ మాత్రము 200. నువ్వు సెల్ఫ్ కూడా చేసుకోవాలా 190 రోజుల్లో. మీరు కూడా సెల్ఫ్ చేసుకుంటేనే మీకు వచ్చేది సార్. సెల్ఫ్ ఉంది సార్, సెల్ఫ్ ఉంది. 190 రోజుల్లో మీరు కూడా సెల్ఫ్ లో ఒక్కసారి అన్నా రీఛార్జ్ చేసుకోవాలి సార్. అవును సార్, ఎక్స్క్యూజ్ సార్, నేను మాట్లాడుతున్నాను, ఒక నిమిషం నా టైం ఉండండి. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చారు, మాట్లాడండి సార్. కండిషన్ లేదు కదా సార్, సెల్ఫ్ కా కండిషన్ లేదు కదా. సెల్ఫ్ కి మనకు 1000 రోజులకు రావాలి కదా 200%. సెల్ఫ్ గా కండిషన్ లేదు సార్, ఈ కొత్తగా చెప్తున్నారు కానీ ఆ కండిషన్ ఏం లేదు. సార్ అది ఇంకా అర్థం కాలేదు సార్, సార్కి అది ఐడెంట్ చేయలేదు. అవునవును, నోటీస్ చేయలేదు సార్. ఒక నిమిషం సార్, చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు సార్. ఓకే సార్, చెప్పండి, మాట్లాడండి సార్. ఇప్పుడు మీకు 100 బిలోలో ఉన్నటువంటి దానికి మీకు 200% కంప్లీట్ అవ్వలేదు అన్నారు కదా, అది మీరు ఎంత చేశారండి? 50, 75 అలా చేశారండి? క్లోజ్ చేశాను సార్. మళ్ళా ఒకసారి చెక్ చేస్తారని నేను అనుకోవటం, ఏదన్నా టెక్నికల్ ఎర్రర్ వల్ల వచ్చింది అనుకుంటున్నాను, అందరికి రాదు అలాగూ. 100కు లోపు ఉన్నాయి సుమారుగా. నా ఈ 40 వ్యాలెట్స్ దాకా మొత్తం కంప్లీట్ అయ్యమని చూపిస్తుంది. అది ఒకసారి నేను అప్రోచ్ చేసి కాదు, నేను చేసి కూడా 1.5 కన్నా ఎక్కువ అవ్వట్లేదు నాకు. అది బాగా గుర్తు, నేను డేట్ కూడా నేను రాసుకున్నాను.
అది ఏమన్నా అంటే టెక్నికల్ ఎర్రర్ ఏంటని అర్థం కాలా. చూద్దాం సార్, రేపు మార్నింగ్ వరకు ఒకసారి చూద్దాము. చూసి అది ఓకే. అన్ని 40 వాలెట్స్ వచ్చేస్తాయి అంటున్నారా మీరు? అవునవును అవును అవును సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. 100 బిలో మనం చేసుకున్నాం అప్పుడు అవును 50 నుంచి 50 పైన 100 బిలో అవునవును సార్. అవి మొత్తం కూడాను 200% కంప్లీట్ అయినట్టు చూపించేస్తుంది. చూపిస్తుంది. దానికి రివార్డ్ కూడా అది సెల్ఫ్ రావాల్సింది కూడా రాలేదు, అది రివార్డ్ తో పని అవునవును. లేకుండా. అదే అవును చంద్రశేఖర్ సార్ది వచ్చింది అంటున్నారు కదా, అది లైవ్ లోనే ఉందంటున్నారు. అది ఎలా అనేది నాకు అర్థం కాల. సార్ చేసి ఎప్పుడు చేశారు ఏంటి అనేది ఇది కనుక్కుందామని ఇది మాట్లాడుతున్నారు. అది పెరుగుతూనే ఉంది ఓపెన్ అవ్వలే. ఒక్క నిమిషం, తిరుగుతూనే ఉంది. వర్షం పడుతుంది సార్ నాకు బాగా. ఓకే సార్, ప్రాబ్లం లేదు. రేపైనా ఒకసారి చూసి రేపు కూడా ఏమైనా ఉంటే ఏం లేదు, చూద్దాం. ఏమన్నా మనం ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉందా లేదా కనుక్కుని చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఓకే 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 సార్ ఒక ఓకే సార్. నిమిషం, జీసీసీ గ్రూప్ లో నేను స్క్రీన్ షాట్ పెట్టాను సార్. ఓకే సార్. అది 50, 51, 50, 67 అట్లా పెట్టింది. స్క్రీన్ షాట్ పెట్టాను నేను, ఓకే సార్, చూస్తున్నాను. చూడండి సార్. అవునవునవును. సార్ మా జీసీసీలో 2 లో ఉన్నాను సార్. నేను 1 లో లేను, 2 లో కూడా పెట్టగలరా స్క్రీన్ షాట్? ఆ టూలో నేను పెట్టాను చూడండి సార్. ఓకే సార్. ఫిఫ్టీ 200% అయింది. 50 200% అయిపోయింది. 51 100 సార్, 50 100 బిలో అన్ని కూడా 200% చూపిస్తుంది. మీ కూడా కంప్లీట్ అయిపోయింది కదా చూపిస్తుంది సార్, మీకు కూడా లేవు. 100 బిలో ఉన్నవన్నీ కూడా 200% చూపిస్తుంది. అవును సార్. అవునవును. అయితే మనకు అప్పుడు టోకెన్ ఫార్మింగ్ చేసింది మనకు 150% ఇస్తున్నాడు కదా సార్, అప్పుడు స్టార్టింగ్ లో 53 అవన్నీ చేసినప్పుడు. అవును, అప్పుడు 150% ఉంది. అవును, లేదు లేదు అది సార్, టోకెన్ ఫార్మింగ్ కి ఫస్ట్ నుంచి 200% ఉంది, 150 లేదుగా. 150 ఉంది స్టేకింగ్ లో. సార్ టోకెన్ ఫార్మింగ్ లో 200% ఉందా ఫస్ట్ నుంచి? అవును సార్, ఫస్ట్ నుంచి 200 ఉంది. 200 150% అనుకుంటా సార్ నేనైతే. 150 స్టేకింగ్ లో సార్, సీడ్ ఫండింగ్ లో ఇచ్చాడు. తర్వాత దాన్ని కూడా ఇప్పుడు 200 చేశాడు. ఓకే ఓకే మేబీ అలా వచ్చింది సార్. అది అదే కంప్లీట్ అయిపోయినాయి అవి చూపిస్తుంది నాకు కూడా. అందరికీ అలా ఉండుంటాయి సార్. అయితే నాకు నా సార్ బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత ఒకరిద్దరు చెక్ చేయండి, ఒకరిద్దరు చెక్ చేసి మాట్లాడండి సార్, మీకు ఎలా వస్తుంది. చూసిన వాళ్ళు ఓపెన్ చేసి మైక్ అన్మ్యూట్ చేసుకొని మీకు ఎలా వచ్చింది, డిస్ప్లే ఎలా అవుతుంది చెప్పండి సార్. ఎవరైనా కన్ఫర్మ్ చేయండి. పొద్దుడుతుంది ఓపెన్ సక్క అయితలేవు సార్. సార్ చంద్రశేఖర్ సార్, సార్ ఇవాళ పొద్దుడుతుంది ఓపెన్ అయితలేదు, గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నది, తొందర అయితలేదు సార్. మన సార్ ఒకరు పెట్టారు, యాష్ సార్ ఒకరు పెట్టారు, ఆయన కూడా 100. ఓకే, 100 బిలో అన్ని కూడా 200% చూపిస్తుంది. 100 ఉంటే కూడా 172 చూపిస్తుంది సార్కి. స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, P2 లో పెడతాను చూడండి. కొడతానే ఉన్నాయి సార్. 100 బిలో అన్ని కూడాను 200 కంప్లీట్ చూపిస్తుంది. శ్రీనివాస్ సార్ మీరు మాట్లాడండి సార్, ఎవరు స్క్రీన్ షాట్ చేస్తున్నారు? కాశీ సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చేయండి సార్ చేయండి. ఓకే ఓకే, ఇది చూడండి సార్, ఇవన్నీ 400 ఉన్నది. లాస్ట్ లో 400 ఉంది కదా సార్, 400 అనేది 190%. ఇది ఫస్ట్ చేసింది సార్, ఫస్ట్ స్టార్టింగ్ లో చేసింది ఇది. అది 190 చూపిస్తుంది. ఇవన్నీ నిదానంగా దీంట్లో వచ్చిన
దాంట్లో ఫార్మింగ్ రివార్డ్ లోంచి మనం తీసుకుంటా చేసుకుంటా వెళ్ళాం. 50 అట్లా చేసుకుంటా వెళ్ళాం. 50. అవునవునవునవును. ఇవన్నీ కూడా 200% కంప్లీట్ అయిపోయినాయి సార్. సో ఫస్ట్ చేసిన 400 ఇంకా 200% అవ్వలేదు. అవ్వలేదు, 190% అయింది అది. ఈ తర్వాత చేసింది కదా పైన ఉన్నవన్నీ, తర్వాత దీని తర్వాత చేసినట్టు కదా. డబుల్ డిజిట్ చేసినవి మొత్తం 50-50 అట్లా చేశాం కదా. అవన్నీ కూడా 200% కంప్లీట్ అయింది సార్. అంటే ఇవన్నీ చాలా లేటుగా చేసాం. గ్యాప్ అంటే వచ్చిన దీంట్లో వచ్చిన అవును రివార్డ్ వచ్చిందని దాన్ని కాంపౌండ్ చేసినట్లుగా చేస్తాము. కంపౌండింగ్ చేసిన ఐటమ్ సార్ ఇవన్నీ కూడా. మొత్తం సిస్టమ్ మరి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తుందో మరి. డేట్లు ఉంటే మనకి ఇంకా బాగుండేది. అవును, డేట్లు తీసేయటం వల్ల మనకి ఇంకా కొంచెం ఇబ్బంది. ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా బాగుండేది సార్. అన్నట్టు 50 అబవ్ నుంచి 100 అంటే డబుల్ డిజిట్లు మొత్తం 200% కంప్లీట్ చేస్తాం సార్. ఓకే సార్, చూపిస్తా ఉంది. అది నిజంగా అయినాయా 200% అయ్యిందా లేదని తెలియదు కదా మనకి. అవ్వలేదు సార్, అవ్వలేదు. ఇగో దాని కింద అవ్వలేదు కదా 190%. 400 ఇంకా అవ్వలేదు కదా, మన పైన ఉన్నవి 200% ఎట్లా అయిపోయింది? అవన్నీ తర్వాత చేసినాయి. అవును, ఇది కొంచెం మనం మాట్లాడాల్సిన విషయం సార్. మరి రేపు ఏమన్నా చేంజ్ చేస్తాడో చూద్దాం. ఇది సింగిల్ అకౌంట్ సార్. ఇది దీని కింద ఏం కూడా లేవు. ఇది ఒక్క సింగిల్ అకౌంట్. ఓకే. అయితే నిన్నటి వరకు కూడా నాకు ఇట్లా వచ్చేది రివార్డు కూడా చూడండి సార్. రివార్డు తగ్గించేసేసాడు ఈరోజు. ఇంకా 2.10 వచ్చేది 1.20 వచ్చింది సార్ ఈరోజు రివార్డు. నాకు 60 cents తగ్గింది అంతే. మామూలుగా $1 తగ్గించారు మీకు. అది సార్. అంటే ఇవన్నీ కూడా 150 కాదు సార్, 150% కాదు, 200% వచ్చే రివార్డ్ ఇది. 100% 200% వచ్చేది మనకి. ఎందుకంటే 200% అంటే మనం చేసుకున్నాం ఇప్పుడు. అది అంటే ఇంకా ఈ 50 ఏదైతే 50 అబౌవ్ నుంచి 100 లోపు ఉన్నాయన్నీ కూడా ఇట్లా 200% చూపిస్తుందని ఇప్పుడు అర్థమైంది సార్ చెప్పిన దాన్ని బట్టి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. అనిషా బాబు స్క్రీన్ షాట్ పెట్టారు. ఓకే సార్. అదే 100 బిలో ఉన్నవన్నీ కూడా 200% అయినట్టు చూపిస్తుంది. ప్రతి ఒక్కరికి అలాగే ఉన్నట్టుంది. శ్రీనివాస్ సార్ రండి, శ్రీనివాస్ సార్ రండి. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, మీరు సార్ వాళ్ళు మాట్లాడుతూ రండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. నాది అదే సేమ్ కంప్లైంట్ సార్, అందుకే వింటా ఉన్నాను. అదే అందరికి అట్లే ఉన్నట్లు అనిపిస్తుంది సార్ స్క్రీన్ షాట్లు చూస్తుంటే. ఇంతకీ 200% మనకి డిస్ప్లే మాత్రమేనా, 200% మనకి రివార్డ్ వాల్యూ పెరిగిందా? అది అర్థం కావట్లా. 200% చూపిస్తే ఉపయోగం ఏముంది? దాని ప్రకారం మనం రివార్డ్ వ్యాలెట్ లో రివార్డ్ అమౌంట్ పెరిగి ఉండాలి కదా. పెరక్కలేదనుకోండి, అక్కడ రాదు, ఇక్కడ 200% అయింది, ఇక్కడ మనకి రన్నింగ్ రావడం తగ్గిపోద్ది. ఇప్పుడు ఒక అకౌంట్ లో $10 తగ్గిపోయింది. ఒక అకౌంట్ లో 10 USDT తగ్గిపోయింది. 15వ తారీఖు 16వ తారీఖు వచ్చింది, 17వ తారీఖు వచ్చింది, 10 USDT తగ్గిపోయింది. నేను అదే మీరు అందరు మాట్లాడుతున్నారు కదా వింటా ఉన్నాను.
అన్న 200% చూపించడం ఓకే. మన ఆ వారం రివార్డ్ వాల్యూ కలవాలి కదా మనకి. 150లో ఉన్నప్పుడు 200, 150లో ఉన్నప్పుడు 200 డిస్ప్లే రాస్తున్నాడు. ఆ 50% వారు మనకి వాల్యూ కలిస్తే కదా వచ్చినట్టు. ఊరికే 200 రాసినంత మాత్రాన మనకి రివార్డ్ వాల్యూలో కలవకపోతే వృధా కదా మనకి. కలవలేదు ఆ సార్, పాయింట్ అప్పుడు మనం నష్టపోతాం. ముందుగానే పుస్తకం మూసేశాడు 200 వేసేసి. అదే నేను అంటాం, రేపటి నుంచి అది రాదు కదా. ఇప్పుడు 10 USDTలు తగ్గిపోయినాయి అంటే రాకపోతేనే కదా తగ్గిపోయింది. ఈ రోజు ఉదయం నుంచే రాలేదు సార్ ఆల్రెడీ. అవును, ఇంక రేపు ఉదయం మళ్ళీ ఎట్లా మారుద్దా లేదా ఏంటనేది చూడాలి. అందుకే నేను అన్మ్యూట్ చేసుకుని కూడా అదే సమస్య కదా అని ఉన్నాను సైలెంట్ గా. ఇక్కడ డాట్ ఐఓలో ఇప్పుడు మన స్టేకింగ్ లో అయితే కలిపిస్తాడు, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో యాడ్ చేసి ఇస్తాడా రేపు చూద్దాం సార్. రేపు యాడ్ చేసి ఇస్తాడా ఏం చూడాలి. అసలు ఇంత డేటా మెయింటైన్ చేసేవాడు అసలు డేట్లు తీసేయాల్సిన అవసరం ఏంటో ఆ పంచువాలిటీ ఎంతో సార్. ఈ కన్ఫ్యూజన్. ఇంత డేటా మెయింటైన్ అవుతుంది. డేట్లు అనేది ఎన్ని అక్షరాలు కాబట్టి, ఎన్ని లెటర్స్ కాబట్టి. అసలు ఏ సిస్టమ్ లో కూడా డేట్లు తీరు సార్. అది ఎక్కడ మన బయట అన్ని సిస్టాల్లో చూస్తున్నాం. డేట్లు అనేది అంటే బయట మన బ్యాంకింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, డేట్ అనేది ముఖ్యమైనది, ఇంపార్టెంట్. అదే తీసేశాడంటే మరి అతను మరి ఏ ఉద్దేశంతో తీసేశాడో అర్థం కావట్లేదు. నేను కూడా అకౌంట్స్ చేస్తూ ఉంటాను సార్. డేట్ ₹1 ఇచ్చినా కానీ పలానా డేట్ లో ఆయన పలానా కస్టమర్ ₹1 ఇచ్చాడు అని కంపల్సరీ డేట్ ఉంటుంది. సో ఇది క్రిప్టో ఇప్పుడు ఫార్మింగ్ అనేది ఇది డాలర్ సంబంధించిన విషయం. $1 అంటే ₹100 ఇంచుమించు. $50 $100 చేయాలి ఫార్మింగ్. డేట్ లేకపోతే ఎట్లా? 5,000 10,000 మనకు బాగుంటుంది, సిస్టమ్ కూడా బాగుంటుంది. సో యూజర్ ఐడి ఇప్పుడు చేశాడు, పలానా టైంలో చేశాడు, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను 200% కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ అయ్యింది. మనకు ఒక క్లారిటీ ఉంటుంది, సిస్టమ్ కి ఒక క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అది? అయిపోయిందంటే అయిపోయింది అనుకోవడమా ఎట్లా? %100 అవ్వలేదు సార్. అది 100% 200 అనేది రాలేదు. ఎందుకంటే నా వ్యాలెట్ చూసాం కదా సార్, 190% 400 ఉన్నదానికి అయింది. అవును, ఫస్ట్ వ్యాలెట్ 400%, ఇంకా 190 అయింది. మిగతా వ్యాలెట్లన్నీ దాని తర్వాత ఒక నెలకి 2 నెలలకి చేసినాయి అన్ని. అదే ఉందండి సార్, ఏదైనా అప్డేట్ లో భాగంగా ఏమన్నా చేంజ్ జరుగుతుందో చూద్దాం. చూద్దాం, రేపు రివార్డుని బట్టి మనకు అర్థమైంది. పొరపాటు జరిగిందా, సిస్టమ్ ఏదన్నా మరి ఎట్లా చేసింది ఏంటో చూడాలి సార్. ఇంకా సార్ సాయిరామ్ సార్, అంటే మీరు మాట్లాడరా? బాగా అనలైజ్ చేస్తారు మీరు క్రిప్టోని. గుడ్ మార్నింగ్. నాలెడ్జ్ ఇవ్వండి సార్ మాకు కూడా. మీకు తెలిసిన విషయాలు మీ దగ్గర ఉంచుకుంటే ఎట్లా సార్? అలా ఏం లేదు సార్, ఈ మధ్య కొంచెం చూస్తున్నాను సార్. ఏంటి సార్ నెక్స్ట్ అప్డేట్ గురించి మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? అప్డేట్ అంటే యాక్చువల్లీ సిస్టమ్ తీసేసుకుందాం సార్. 100 బిలో వచ్చేసి 200% కంప్లీట్ అని చూపిస్తుంది సార్. అక్కడ అప్డేట్ అవ్వదు అనుకుంటున్నాను సార్. ఇది మీరు ఫార్మింగ్ గురించి చెప్తున్నారు. ఫార్మింగ్ గురించి నేను అడగట్లా. ఇది చూద్దాం, రేపు చూద్దాము.
నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లో మనకు యానివర్సరీ రోజులో ఎలాంటి ఎట్లా అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అప్డేట్ ఇస్తారా? అంటే సార్ యాక్చువల్లీ మనకి ఎన్ఎఫ్టీ తీసుకురావచ్చు సార్. మన రివార్డ్ ద్వారా ఎన్ఎఫ్టీ బై చేయించవచ్చు అని అనుకుంటున్నాను సార్. ప్లస్ దాని తర్వాత గేమింగ్ కూడా లాంచ్ అవుతుంది అనుకుంటాను సార్. చూడాలి సార్. నేను 4-5 పర్సన్స్ అడిగితే చాలా వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ ఈ ఇయర్ లో నెక్స్ట్ యానివర్సరీలో చాలా చేంజెస్ అయితే వస్తాయని చెప్పారు పీవీసీ మెటాలో. న్యూ లుక్ అయితే ఉంది సార్. చూడాలి. న్యూ లుక్ అయితే వస్తుంది అంటారా? ఓకే ఓకే. అంటే కొంచెం క్రిటికల్ అవన్నీ ఉన్నాయి సార్. యాక్చువల్లీ మనకి ఆ డేట్స్ అనేది ఇవ్వాలి సార్. యాక్చువల్లీ అప్పుడు అప్డేట్ ఉన్నప్పుడే ఇస్తాను సార్. అది మనకు ఇది మేజర్ అప్డేట్ అని వచ్చింది కదా సార్ ఆ రోజు. దాని తర్వాతనే రావచ్చు అని అన్నారు సార్. అది డేట్స్ మనకు ఇవ్వకపోతే యాక్చువల్లీ ఫార్మింగ్ అనేది మనకు పర్సంటేజ్ చూసుకోలేము కదా సార్. క్యాల్కులేషన్ అవ్వదు కదా, మనకు తెలియదు కదా. క్యాల్కులేషన్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు సడన్లీ మనకి 200% $50 బిలో అని చూపించేది సార్. అన్ని వ్యాలెట్లో అందరికి చూపించేసింది. ఆటోమేటిక్ అయిపోయింది అది. యాక్చువల్లీ అది ఈ మార్నింగ్ మనకి రివార్డ్ వచ్చే టైంలోనే అయింది సార్. అది 9:30, 10 తర్వాత అయింది అనుకుంటా. అంటే యాక్చువల్లీ 50 బిలో 100 చాలా మందికి ఉన్నాయి సార్. ఫార్మింగ్ రావాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా. అంటే అక్కడ మనకు 18 days 1000 days అవ్వలేదు సార్. అంటే మినిమం 100 అని మనకి ఫార్మింగ్ ఎప్పుడు ఇచ్చిందో ఆ డేట్ కూడా అవ్వలేదు సార్. ఆ టైమింగ్ కూడా అవ్వలేదు. అసలు ఆటోమేటిక్ 50 బిలోనే అయ్యాయి సార్. 100 బిలోనే అయ్యాయి సార్. 200% కంప్లీటెడ్. మళ్ళీ 100 అవ్వలేదు. డిసిషన్ ఏంది సిస్టమ్ అంటే మళ్ళీ 100 బిలో 200% కంప్లీటెడ్ అని చూపిస్తుంది సార్. సిస్టమ్ ఏమన్నా డెసిషన్ తీసుకుందా అని ఒక డౌట్ సార్. అదే మన కాశీ వెంకటేశ్వర సార్ చెప్తూ ఉంటారు ప్రతిసారి కూడా హెల్ప్ డెస్క్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి అనేసి. ఇది కంపల్సరీ ఇది ఉండాలి. ఏదైనా డౌట్స్ వస్తే మనం మాట్లాడుకొని మనకు తెలిసిన నాలెడ్జ్ పంచుకొని కాంప్రమైజ్ అయిపోయేసి వెళ్ళిపోతున్నాం తప్ప సిస్టమ్ నుంచి అయితే ఎటువంటి క్లారిటీ లేదు. లేదు సార్. అసలు మన కస్టమర్ కేర్ లేదు. ప్లస్ ఇంకొకటి మెయిల్ కి రెస్పాండ్ అవ్వరు సార్. మెయిల్ కి మనకు రెస్పాండ్ అయితే రాదు సార్. ప్రాజెక్ట్ అయితే ఓకే సార్, ఓకే జెన్యునే. నువ్వు ఎత్తిపోవు, నిలబడతావు. ఒక జనరేషన్ 10 జనరేషన్ నిలబడతావు, ఓకే. బట్ ఎక్కడ ప్రాసెస్ మీ సిస్టమ్ ఉండాల్సిన తీరు కొన్ని చేంజెస్ అయితే చేసుకొని రావాలి మన సిస్టమ్. ఒకవేళ వాళ్ళకి ఇది అప్డేట్ వాళ్ళకి మీటింగ్ వాళ్ళు వింటే ఇది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. అంటే మినిమం 7 months అవుతుంది సార్ డిస్టర్బెన్స్ అవ్వట్టి. కంటిన్యూ 7 months అవుతుంది. మనకు 10 USDT 5 USDT విడ్రాల్ ఇచ్చేంత వరకు ఓకే సార్. దాని తర్వాత అన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు నేను $100 లేకుంటే $50 $60 సార్, ఓకే. కొంతమంది $1000s పెట్టారు ఫార్మింగ్ లో, వాళ్ళ పరిస్థితి ఏంది? అవును సార్. యాక్చువల్లీ 50 బిలో సార్. 100 బిలో కాబట్టి ఉంటాయి సార్. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఉంటాయి. మనం ఇప్పుడు ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు చేసుకున్నారు, $1000 మినిమం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న వాళ్ళంతా కూడా $50 మినిమం పెడతాం. అది కూడా కష్టం పైన పెడతాం మనం. అవును సార్. ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసి చిన్న వాళ్ళకి పెట్టి కొట్టినట్లా ఎట్లా రిసీవ్ చేసుకోవాలి సిస్టమ్ యొక్క తీరుని? సార్ అసలు యాక్చువల్లీ మనకు సిస్టమ్ ఎటువంటి అప్డేట్ ఇవ్వదు సార్. ఎప్పుడే కానీ మనకు చెప్పాను కదా సార్ ఇంత ముందు ఒకసారి, సిస్టమ్ చెప్పి చేయదు, చేసేది చెప్పదు సార్. అలానే వెళ్తుంది, హైడ్గానే వెళ్తుంది. మీకు 7 months అవుతుంది సార్ నియర్ బై. మనకి ఎప్పుడన్నా 5 USDT విడ్రాల్ ఎప్పుడన్నా ఆపేసిందో అప్పటి నుంచి డిస్టర్బెన్స్ సార్. ఆ డేట్స్ తీసేయడం కానీ, దాని తర్వాత మనకు అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు రెఫరల్ రివార్డ్ అనేది కూడా తీసేస్తుంది సార్. ఒకసారి మనకి రివార్డ్ రాలేదనుకోండి 3 days కంటిన్యూ, 4th day వచ్చినప్పుడు రెఫరల్ కూడా రావట్లేదు. అది కంటిన్యూ అవుతుంది. ఆ రోజు రెఫరల్ కూడా మిస్ అయినట్టే. 1 day ఇవ్వదు సార్. 3 days లో 2 days రివార్డ్ అయితే ఇచ్చేస్తాడు కానీ రెఫరల్ ఇవ్వడు. రెఫరల్ అది ఎలా సార్? అది ఎందుకు? అది ఎలా? అది కరెక్ట్ కాదు కదా సార్. అది తర్వాత నన్ను ఏమైనా యాడ్ చేస్తారంటే యాడ్ చేయట్లేదు. ఎలా తీసుకెళ్ళాలి తెలియదు.
సిస్టమ్ చాలా చేంజెస్ తీసుకోవాలి సార్. కమ్యూనిటీకి సపోర్ట్ గా ఉందా అన్న క్వశ్చన్ మార్క్ అని చెప్తాను నేను. ప్రాజెక్ట్ సిస్టమ్ పీవీసీ మెటా ఓకే సార్, పీవీసీ మెటా ఇది నిలబడుతుంది, కాయిన్ ఓకే, టోకన్ ఓకే, కానీ వీళ్ళ సిస్టమ్ లో పీవీసీ మెటా డాట్ ఐఓలో జరిగేటువంటి చేంజెస్ కమ్యూనిటీకి సపోర్టివ్ గా లేదు. అదొకటి చేంజ్ తీసుకురావాలి, సిస్టమ్ ఆలోచించాలి. ఆ ఎందుకు రివార్డ్స్ ఒక్కొక్కసారి మిస్ అవ్వడం, ఇది అప్డేట్ ఓకే, అప్డేట్ లో ఉంది, అప్డేట్లు ప్రాపర్ గా చేయాలి కదా, మన అసెట్ ని మిస్ అవ్వకూడదు కదా, కమ్యూనిటీ అసెట్ మిస్ అవ్వకూడదు కదా. యాక్చువల్ మెయిన్ డేట్ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్లీ మనకు వాళ్ళ సర్వర్ లో అసలు డేట్ తీసేయడం కరెక్ట్ కదా సార్. అప్పటి నుంచి సార్ మనకు డిస్టర్బెన్స్ ఉంది. డేట్ గురించి ఎప్పుడు డేట్ చాలా చాలా ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ డేట్ అన్నది 100% ఉండాలి డేట్. అదే చెప్తున్నా, వాళ్ళు కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, సో యూజర్ ఐడి ఇప్పుడు చేశాడు, ఇప్పుడు వరకు కంప్లీట్ అయింది, సిస్టమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది డేట్ సర్వర్ లో తీసేస్తే అని నేను అడుగుతున్నా. ఇప్పుడు కమ్యూనికేట్ కూడా లేదు కదా సార్. మనము ఏదైనా అంటే ఇన్ఫర్మేషన్ నేను సిస్టమ్ తీసుకోవడానికి ని కూడా బ్లేమ్ కమ్యూనికేట్ చేయడానికి మాట్లాడట్లేదు సార్, మనం సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తున్నాం, సిస్టమ్ చేంజ్ అంతే తీసుకురావాలి అంతే. మనము ఎవరు కూడా అదే ఫైట్ చేస్తూ ఉండాల్సిందే కానీ ఏం చేయలేం సార్. ఇంకా సార్ చెప్పాలి సార్, ఎలా ముందుకెళ్ళాలి అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్. 7 months నుంచి సార్, నియర్ బై 7 months నుంచి మనకి డిస్టర్బెన్స్ గానే ఉంది. ఇప్పుడు మనకు అప్పుడు స్టేకింగ్ కూడా సార్ మనం కౌంట్ చేసాం, 500 తో 300 చేసాం, 300 సారీ 500 తో 3 years వేసాం సార్. కాంపౌండింగ్ అది ఫెయిల్ అయింది, 1000 తో ఇచ్చాం అది ఫెయిల్ అయింది, అప్డేట్స్ ఫెయిల్ అయ్యాయి. ఎలా తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు సార్. మనం కానీ క్వశ్చన్ మనకు మీటింగ్ లో కొంచెం డౌట్స్ కూడా క్లారిటీ అవ్వట్లేదు సార్. మనం వేసుకుంటున్నాం బట్ కానీ క్లారిటీ లేదు. సారీ, అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి అని కూడా అర్థం అవ్వట్లేదు. ఇప్పుడున్న అప్డేట్ కూడా చూడాలి సార్, ఎలా వస్తుందని చూడాలి. అదన్నా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, దాన్ని బట్టి ఫర్దర్ మూవ్ ఉంటుంది సార్. అవునవును సార్. ఎందుకంటే 3rd year కంప్లీట్ చేస్తారు సార్. యాక్చువల్లీ 3rd year కంప్లీట్ అంటే 4th year లో మూమెంట్ అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పగలుగుతాం సార్ ఏదన్నా, దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చే అప్డేట్ డిసైడ్ అవుతుంది సార్. పీవీసీ మెటా కమ్యూనిటీకి ఎంత యాక్టివ్ గా మనం ఇంటరాక్ట్ అవుతాం కమ్యూనిటీ సిస్టమ్ తో అనేది తెలిసిపోతుంది. అన్ని సార్ట్ అవుట్ చేయాలి సార్. యాక్చువల్లీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్ అవుట్ చేస్తూ రావాలి, అవుట్ చేస్తూ వచ్చేసి ప్లస్ మనకి ఈ రివార్డ్ కూడా యాడ్ అవ్వాలి, డేట్స్ యాడ్ అవ్వాలి. తర్వాత మనకి స్టేకింగ్ అనేది ఇవ్వడా కూడా తెలియదు సార్. స్టేకింగ్ అనేది 200% మేబీ క్లోజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్డేట్ లోనైనా రివార్డ్స్ విత్డ్రావల్స్ ఇచ్చే విధంగా 100% చేంజ్ తీసుకురావాలని సిస్టమ్ ని మనం అడగాలి సార్ కంపల్సరీ. ఎన్ఎఫ్టీ స్టార్ట్ అవుతుంది మనకు, స్టేకింగ్ అనేది ఐఓలో అయిపోతుంది కదా, క్లోజ్ అవుతుంది కదా. ఏంటి సార్ ఇంకోసారి చెప్పండి. అది సార్ ఇప్పుడు ఎన్ఎఫ్టీ బై చేపిస్తాను సార్. ఇప్పుడు వచ్చే రివార్డ్ తో ఎన్ఎఫ్టీ ఏమైనా బై చేపిస్తాడంటే సార్ మనకు స్టేకింగ్ అనేది ఆగిపోద్దేమో సార్, స్టేకింగ్ క్లోజ్ అవుతుంది అనుకుంటున్నాను సార్. పార్ట్నర్షిప్ ఇవ్వడం అనేది క్లోజ్ చేస్తాడంటారా? అంతే, అది అప్పుడు ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి చెప్తున్నాడు లిమిటెడ్ ఆఫర్ అనేసి. అవును సార్, అవును. సో ఈ అప్డేట్ లో ఏమన్నా ఎన్ఎఫ్టీ ఏదైనా ఖచ్చితంగా పిక్ చేంజ్ అయితే వస్తుంది, మంచి అప్డేట్ పిగ్ అప్డేట్ అయితే వస్తుంది. వచ్చే అప్డేట్ మనకు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతానే గానీ ఆ అప్డేట్ అనేది మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం సార్. ఇలా అప్డేట్ ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంటేషన్ కష్టం సార్. ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి ఆ డేట్ లో. ఫస్ట్ ఉన్న ప్రాబ్లం క్లియర్ కావాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పుడు కూడా అప్డేట్ లో మళ్ళా పెట్టుబడి పెట్టండి, మళ్ళా
మీరు మీకున్న స్టేకింగ్ ఇంత పెట్టాలి, మళ్ళా ఇంత ఉంటేనే చేయాలి. ఇవి కాదు కావాల్సింది అప్డేట్ లో. ఇప్పుడున్న లేదు వాటికి లేదు చేసిన, ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి ఫస్ట్ ఒక న్యాయం చేయాలి సిస్టమ్. అది క్లియర్ అవుతూనే ఆ అప్డేట్ అనేది ఆల్రెడీ సక్సెస్ అవుతుంది సార్. ఆల్రెడీ అప్డేట్ పెట్టిన కూడా సక్సెస్ అవ్వదు, పెట్టుబడులకి న్యాయం వీళ్ళంతా చేసి రావాలి. మనకు వచ్చే 28 కి మనకు వచ్చే అప్డేట్ సార్ ఉన్న ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతూ వస్తే ఆ అప్డేట్ సక్సెస్ అవుతుంది, అంతే కదా. లేదంటే అవ్వదు సార్ కన్ఫర్మ్. మిస్కిల్స్ అనేవి ఉండొద్దు సార్. యాక్చువల్లీ వన్ బై వన్ అన్నా రావాలి సార్, క్లియర్ అవుతూ రావాలా, అవ్వట్లేదు కదా సార్. అవునవును. నిన్ను ఇప్పుడు మనం యాక్చువల్లీ సిస్టమ్ ని యాక్చువల్లీ ఒకేసారి కొండంత పని చేయమని చెప్పలా, కనీసం చిన్న చిన్న మార్పులు ఒకటి చేసుకుంటూ వచ్చి కమ్యూనిటీకి ఒక భరోసా ఇచ్చేస్తే మనం ఆగకుండా వెళ్ళిపోతాం. ఇప్పుడు అందరూ ఆగిపోయినాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. అందరూ అప్డేట్ వచ్చిన తర్వాత పీవీసీ మెటన్ డిసైడ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. కమ్యూనిటీకి లాభపడే విధంగా ఉండాలి సార్. ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు కమ్యూనిటీకి పుషప్ ఇచ్చే విధంగా ఉండాలి. పీవీసీ మెటల్ సిస్టమ్ కి పుషప్ ఇచ్చేలాగా ఉండకూడదు. వాళ్ళకి ఉండాలి, వాళ్ళు చేసేది కూడా వ్యాపారమే, వాళ్ళకి లాభం ఉండాలి, మనకు ఉండాలి. సెంట్రలైజేషన్ ఉన్నంత వరకు ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్, ఎందుకంటే వాళ్ళ వ్యక్తుల చేతిలో ఉంటది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. డీసెంట్రలైజేషన్ లో అలా అవ్వదు, ఇంకా సెంట్రలైజేషన్ ఉన్నంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. డీసెంట్రల్ అయిపోతే మళ్ళీ వాళ్ళ కంట్రోల్ ఉండదు కాబట్టి వాడు ఇప్పుడు చేయడే అంతే, దీనికి మీనింగ్ ఉంటుంది సార్, ఇంకేం లేదు సార్. సిస్టమ్ ప్రాజెక్ట్ అయితే ఓకే సార్. పీవీసీ మెటీరియల్ కావాల్సినంత లిక్విడిటీ ఉంది వాళ్ళ దగ్గర. లిక్విడిటీ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజైనా పెట్టగల కెపాసిటీ ఉంది వాళ్ళ దగ్గర. కావాల్సినంత లిక్విడిటీ ఉంది, ఎన్ని వేల కోట్లైనా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు మానిటరింగ్ లో వ్యాలెట్ లో ఉన్నాయి సార్, బయట ఉన్నాయి కదా, హెవీగా ఉండేసరికి స్వాప్ అవుతాయి కదా సార్, లిక్విడిటీ వెళ్ళిపోతుంది. ఇంత ముందు వాళ్ళు $12 $13 ఉన్నప్పుడు స్వాప్ చేసిన పరిస్థితి అవుతుంది. ఇంక్రీజ్ అయినా కానీ లిక్విడిటీ పెట్టినా డౌన్ అయినా కానీ మళ్ళా బయర్స్ వస్తారు కదా సార్. బయర్స్ వచ్చినా కూడా సెల్లర్స్ హెవీ అవుతారు సార్, లిక్విడిటీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్. అప్పుడు అంటే మనకి $12 $13 ఉన్నప్పుడు స్వాపింగ్ తక్కువ అయింది సార్. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు బయట వ్యాలెట్ లో హెవీగా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఏ మాత్రం కొంచెం పెరిగినా కూడా హెవీగా స్వాప్ అవుతుంది సార్. స్వాప్ అవుతాయని వాడు లిక్విడిటీ పెట్టకుండా ఉండడానికి ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు కదా. ఎంతకాలం పెట్టకుండా ఉంటాడు. చూస్తున్నారు కదా సార్, లిక్విడిటీ కొద్దిగా వేస్తున్నా కొద్ది స్వాప్ అవుతుందని ట్రై చేస్తున్నారు కదా సార్, కూడా అవ్వట్లేదు. లిక్విడిటీ లైట్ గా యాడ్ చేస్తున్నారు స్వాప్ అవుతుంది. ట్రేడ్ జరుగుతుంది, స్వాప్ అవుతున్నాయి. ఈ అప్డేట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం యూఎస్డిటీ ఫార్మింగ్ చేస్తున్నాం సార్. మన విడ్రాల్కి యూఎస్డిటీ టు యూఎస్డిటీ రావాలి, కానీ పీవీసీ మెటా పేరులో వస్తుంది సార్. మరి అది ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది. తీసుకోవడేమో యూఎస్డిటీ తీసుకుంటారు సార్. ఇప్పుడు మనము సెల్ఫ్ గా పెట్టాము అనుకో సార్, యూఎస్డిటీ పెట్టుకున్నాం, మనకి విడ్రాల్ వరకు వచ్చేసరికి మెటానే రావాలా, వరకు వస్తుంది. ఇప్పుడున్న ఫార్మింగ్ అయితే రెగ్యులర్ ఫార్మింగ్ అయితే పీవీసీ అయితే ఇవ్వలేడు కదా సార్. ఇవ్వలేడు, మరి అంత క్వాంటిటీ ఎక్కడ ఇవ్వలేడు. అది ఎలా కౌంట్ అవుతుంది చూడాలి సార్. అంటే ఇప్పుడు మనకు షేరింగ్ లో ఉంది కదా సార్, ఎన్ఎఫ్టీ ఉంది కదా సార్, రావాల్సిన టోకన్స్. తర్వాత ఏ డ్రాప్ ఉంది 10.6 మెన్షన్ చేశాడు కదా. మనం అనుకుంటాం కానీ తర్వాత జరిగేది వేరే జరుగుతుంది. చూడాలి సార్. అంటే రాను హోప్స్ అనేటివి సన్నగిలిపోతున్నాయి సార్. అదే ఈ అప్డేట్ తో లేపాలి సార్. సిస్టమ్ లేవాలంటే ఈ అప్డేట్ తో లేపాలి, కమ్యూనిటీని నిద్ర లేపాలంటే ఈ అప్డేట్ మెయిన్ కీలకం. ఎందుకంటే దాదాపు 2 years, ఫస్ట్ ఇయర్ తప్పు వదిలేస్తే మిగతా 2 years అన్ని కూడా చాలా మందుగుడిగా ఉంది సిస్టమ్. న్యూ యూజర్స్ అవసరమే సార్. .com లో మనకు ఉన్న పెరల్వైన యూజర్స్ చాలా మంది ఉన్నారు కదా సార్, కనీసం ఇప్పటి వరకు ఇవ్వచ్చు కదా సార్ వాళ్ళకి.
3 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వకుండా ఎన్ని రోజులని ఆ .com అనేది ఓపెన్ అవ్వదు? సార్ పీవీసీకి సిస్టమ్ వచ్చి PLOIN.com ని ఓపెన్ చేస్తే తప్ప కమ్యూనిటీ తీసుకురాలేడు. వాడు నా దగ్గర బిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఉందంటున్నాడంటే బ్యాక్ ఎండ్ లో PLOIN కమ్యూనిటీని చూసుకొని వాడు అంటున్నాడు. PLOIN కమ్యూనిటీని ఏదో రకంగా తీసుకొస్తాడు ఖచ్చితంగా. అవును సార్, ఇప్పుడు న్యూ యూజర్స్ రావాలంటే వరల్డ్ లాంచ్ చేయాలి, లేదంటే యూస్ కేస్ తీసుకురావాలి, యూస్ కేస్ పెంచాలి, లేకుంటే మనం మార్కెట్ లోకి వచ్చేయాలి. మార్కెట్లోకి వచ్చేయాలి. మార్కెట్ లోకి వచ్చేస్తే పడిపోతుంది, ఎందుకంటే యూస్ కేస్ లేదు, ఇంతవరకు ఏం చేంజెస్ లేదు కదా. లేదు సార్, లేదు. అప్పుడు మార్కెట్ లోకి వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. అందుకే మార్కెట్ లోకి రాలేకపోతున్నాడు వాడు. ఇంకోటి ఏంటంటే ఏ బేస్ పైన ఏ స్ట్రెంత్ పైన మార్కెట్ లోకి వస్తారు చెప్పండి. ఇప్పుడు అందరూ బైనాన్స్ కి వచ్చారంటారు. వచ్చి ఏం చేస్తాడు? ఏముంది పీవీసీ మెటల్? ఇక్కడ యూస్ కేస్ ఏముంది? కండిషన్స్ లేవు కదా సార్. డీసెంట్రలైజేషన్ అయ్యి దాని తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి కదా సార్. పాయింట్ కి అయితే ఉండాలి కదా. అదే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా సిస్టమ్ తెలుసు సార్. సిస్టమ్ బ్లైండ్ గా ఏం లేదు, ఎవ్రీథింగ్ సిస్టమ్ నోస్ దట్. అవును, బట్ ఎందుకు ఇట్లా డిలే చేస్తున్నాడు? ఏదైనా రీజన్ ఉందా ఏంటి? అది మనం ఎవరు గెస్ట్ చేయలేము కదా. లేదు సార్, గెస్ట్ చేయలేము. ఓకే సార్, మళ్ళీ టైం అయింది, రేపు మాట్లాడుకుందాము. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ షేరింగ్. అందరికి గుడ్ ఈవినింగ్. మరొకసారి టైం అయింది కాబట్టి క్లోజ్ చేసుకుందాం. రేపటికి తిరిగి మళ్ళీ ఒకసారి కలుసుకుందాము. పీవీసీ మెటా గురించి ఎటువంటి భయాందోళన అవసరం లేదు. సిస్టమ్ మొడిబడిగా తన అడుగులు ముందుకేసుకొని కమ్యూనిటీకి మేలు జరిగే విధంగా అప్డేట్ తీసుకురావాలని ఆశిద్దాం అందరం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడిన వాళ్ళకు, షేర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ అప్డేట్ లో ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఈ టోకెన్ ఫార్మింగ్ లో జరిగినటువంటి చేంజెస్ గురించి రేపు పొద్దున ఒక కన్క్లూజన్ కి వస్తాము. చాలా మంది ఒకసారి అయిపోయిందంటే ఇంకా అవదు అంటున్నారు సార్. సాయిరామ్ సార్ చూద్దాము, రేపు చూద్దాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి చేంజెస్ వస్తుందో చూసి రేపు మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్.